ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి అడిగినప్పుడు తప్పనిసరిగా మా రాష్ట్ర కార్యవర్గం ఆమోదం కూడా తెలిపారండి. మీరు భవిష్యత్తులో బీసీలకి నష్టం జరగకుండా ఎప్పుడైనా సరే మీరు బీసీలకి వెన్నుదన్నుగా ఉండాలి. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. అలాంటి పార్టీని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారికి కూడా మేము తెలియజేశాము. నారాయణరావు గారు వారి సంగతి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మరి చిన్నతనంలోనే ఒక చిన్న కుటుంబం నుంచి జన్మించి మరి ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మందికి విద్యాబోధన నేర్పించి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీరింగ్ కలెక్టర్ చేసినటువంటి ఘనత గలటువంటి మరి నాయకుడు నారాయణ గారు గతంలో కూడా మున్సిపల్ మినిస్టర్గా కూడా చేశారు. గతంలో నెల్లూరు ప్రజలు ఆదరించారు. అదేవిధంగా ఆయన కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అనేక రకంగా కేసులు పెట్టి అనేక రకంగా జైలు పంపించే కార్యక్రమం మరి కక్షపూరితంగా ఈనాడు కార్యక్రమం చేస్తా ఉందంటే మనందరూ కూడా పెద్దలు విజ్ఞతతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నారాయణ గారిని మరి అత్యధికమైనటువంటి మెజార్టీతో నెల్లూరు ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. రేపు మన కేబినెట్ లో కూడా ఆయన మంత్రి కాబోతా ఉన్నారు. దీన్ని ఈ నెల్లూరు ప్రజలు చేస్తున్నటువంటి పూర్వ సంస్కృతం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా నారాయణ గారిని ఈ నెల్లూరు శాసనసభ్యుడిగా మనం చేసుకున్న రోజున నెల్లూరు ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉంటారు. మన అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆధ్యాత్మికంగాను రకరకాలుగా మరి రాష్ట్రంలో ఉపయోగపడే విధంగా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడైతే పార్లమెంట్ లో కూడా అన్ని విధాలు కూడా మన సమస్యల మీద గడవెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకోవాలి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర గౌడ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి యాదవ్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు నెల్లూరు రావటం, వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేసేందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎలా పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలిసి ప్రజా పరిపాలన లేదు. ప్రజల చేత ఎన్నుకబడిన వాడు ప్రజలకి ఏదైతే అవసరమో దాని ప్రకారం చేయాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేదు. ఒకే పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి గౌరవమైన ఉద్యోగాలన్నా వస్తాయి, లేదా సొంతగా వ్యాపారాలు చేసుకుంటాయి. అసలు డెవలప్మెంట్ అనేది లేకుండా ఉంటే ఉద్యోగాలు రానప్పుడు నిరాశ చెందుతారు. నిరాశ చెందినప్పుడు వాళ్ళు అడ్డదారులు పోతారు. ఈరోజు ఎక్కడికి పోయినా ఈ చిన్న స్లమ్స్ పోయినా, లేకపోతే చిన్న చిన్న కాలనీకి పోయినా, బీసీ కాలనీకి పోయినా, ఎస్సీ కాలనీకి పోయినా, సార్ మా వాడు బీటెక్ చదివాడు, ఎంబీఏ చదివాడు, ఎంసీఏ చదివాడు, సార్ ఉద్యోగం రాలేదు సార్, అసలు మాకు ఏం అవసరం లేదు సార్, మా పిల్లవాడికి ఉద్యోగం చేసేయండి. ఆ ఉద్యోగం రావాలంటే రాష్ట్రానికి ఇండస్ట్రీ ఈ రాష్ట్రంలో మారాలి, వైఎస్ఆర్సీపీ మారాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. 175 కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ సీట్లు 165 పైన ఈ కూటమికి ఎన్డీఏ కూటమి రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తెలుగుదేశం కోటేసి అత్యధిక మెజార్టీ సీట్లతో తెలుగుదేశాన్ని గెలిపించాల్సిన అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో సిటీ నుంచి నేను యాక్చువల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాను. మా ఇద్దరికి మీ అందరి అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సింది కోరుకుంటూ ఈరోజు ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ మరొకసారి కేసన శంకరరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పలమాల శ్రీహరి యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గం మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.